శ్రీ సత్యసాయి జిల్లా మడకచెరు మండలం నీలకంఠాపురంలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఆసుపత్రి ప్రారంభమైన 8 నెలల వ్యవధిలోని 25,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1000 మందికి శస్త్రచికిత్సలు చేయడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి వైద్యులు సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే దాతలు అందజేసిన 14 లక్షల విలువైన అంబులెన్స్ ను రఘువీరారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. పోయిన నవంబర్లో ఎల్వి ప్రసాద్ ఐ సెంటర్, డాక్టర్ శాంతా జయరాం నీలకంఠాపురం ఆసుపత్రి ప్రారంభమైంది. 8 మాసాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. 8 మాసాలు కూడా పూర్తి కాకుండానే 1000 కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేసి ఒక రికార్డు నెలకొల్పుతున్నారు. ఇటువంటి వ్యవస్థను నేను ఎక్కడ చూడలేదు. చిన్న పీస్ అంత వద్దులే, ఎందుకంటే ఇంకా భోజనం చేయాలి కదా. నాకే వినపడుతుంది మైక్ వల్ల గట్టిగా, ఓకేనా? 3 cheers to LV Hospital. 3 cheers to LV Prasad Hospital. 3 cheers to Dr. Shanta Jairam Hospital. You also say whatever.